పరిరక్షణ కోసం ఇంతవరకు ఎలాంటి బోర్డు లేకపోవడం బాధాకరం. దేవాలయాలన్నీ ప్రభుత్వ చేతుల్లోనే ఉంటూ మా ఆస్తుల్ని దేవాలయాల్ని చిన్నాభిన్నం చేస్తూ ఈ ఆస్తుల్ని లీజులకు ఇచ్చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకి మా దేవాలయాల వ్యవస్థని నాశనం చేస్తూ వస్తున్నారు. ఈ దేవాలయాలన్నీ హిందువుల చేతుల్లోనే ఉండాలంటూ హిందువులకంటూ ఒక బోర్డు కావాలి. ఏ విధంగా అయితే వక్ఫ్ బోర్డు ఉందో అదే విధంగా హిందువులకు శక్తివంతమైనటువంటి సనాతన ధర్మరక్షణ బోర్డు ఒకటి కావాలని ఈ రోజు గలమెత్తినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము హిందువులమంతా ఏకమై ఆయన వెంటనే నడుస్తాం. ఆయన కోసం ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడతాం. ధర్మం కోసం, మన సనాతన ధర్మం కోసం ఎంతవరకైనా ఆయన అన్నాడు, నా ధర్మం జోలికిస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని మేము కూడా గలమిస్తున్నాం. మా సనాతన ధర్మం హిందువుల నాశనం కోసం ఎవరైనా వస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా మేము కూడా సిద్ధంగా ఉంటామంటూ పవన్ కళ్యాణ్కి అండగా నిలబడతామంటూ తెలియజేస్తున్నాం. యావత్ హిందూ సమాజం తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని అపవిత్రం చేసిన జగన్ను కొండపైకి వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.